వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊరట కాదు, ఒక ధైర్యాన్ని ఇచ్చిన విజయం. కూటమి అనే దానికి ఎదుర్కోగలమా? ఎందుకంటే ఎక్కడికక్కడ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరూ అటు పక్కకి వెళ్ళిపోతూ ఉన్నారు కూటమి వైపుకి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు ఇట్లాగా ఇంతకుముందు ఒక దాదాపుగా క్లీన్ స్వీప్ చేసినటువంటి వాటిలో ఇప్పుడు అనేకం వెళ్ళిపోతున్నాయి. ఈవెన్ తాజాగా హిందూపురం కావచ్చు, తర్వాతన మాచర్ల కావచ్చు, ఇట్లా వెళ్ళిపోవడం. ఇట్లాంటి సందర్భంలో బలంగా నిలబడితే, కలబడితే విజయం సాధించవచ్చు అన్నటువంటిది, అవతల వాళ్ళకి ప్రతివ్యూహం రూపొందించగలిగితే విజయం సాధించవచ్చు అన్నటువంటిది బొత్స సత్యనారాయణ విజయంతో ఖరారైంది. బొత్స సత్యనారాయణ పోటీ చేయడం, ఆయనకి ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, అది కూడా ఇంతకుముందు వైజాగ్లో వంశీ కృష్ణ యాదవ్ ప్రకటించినటువంటిది. నేను గెలిపించి తీరతానని చెప్పి ఆయన ప్రకటించిన తర్వాత కూడా ధైర్యం చాలక అక్కడ పోటీ చేయకపోవడం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి. దాంతోపాటు షఫీవుల్లా ఇండిపెండెంట్గా పోటీ చేసిన ఆయన విత్డ్రా చేసుకోవడంతో బొత్స సత్యనారాయణ ఎంపిక ఖరారవుతుంది అనుకున్నాం. ఇవాళ అది అధికారికంగా అందజేస్తూ బొత్స సత్యనారాయణని అధికారికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ప్రకటించారు.